వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లా, వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. అయితే మరికొన్ని రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం, ఎన్నికల సందడైతే నెలకొంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇట్లా ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, ఈ అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బాగున్నారా? సార్ సార్ ఇప్పుడు నోటిఫికేషన్ రాబోతా ఉంది. 9 తారీఖు రోజు షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఏంటి సార్ స్థానిక సంస్థలలో వాతావరణం ఎట్లా ఉంది? మీకు మీ నియోజకవర్గంలో ఎట్లా ఉంది? అందరికి నమస్కారం. స్థానిక సంస్థల షెడ్యూల్ నిన్ననే వచ్చింది, నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని నవంబర్ 30th రోజు ఆశీర్వదించి దీవించున్నారు. దాని తర్వాత మేము 6 గ్యారంటీస్ కానీ చెప్పినవి కానీ చెప్పనివి కానీ, ఆ పెండింగ్ ఇష్యూస్ కానీ, ఆ గ్యారంటీలు కాకుండా ఆ పిల్లలకు డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ, మేము చెప్పని సన్న బియ్యంతో పాటు చాలా మేము చెప్పిన గ్యారంటీలు అన్నీ చేస్తున్నాం. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్సు, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా దాంతో చేసినాం. 200 యూనిట్లకే మనం పవర్ ఫ్రీ చేసి 0 బిల్ చేసినాం. 500 రూపాయలకు సిలిండర్ చేసినాం. ఆడపిల్లలకు సంబంధించిన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అన్ని మేము రైతు రుణమాఫీ చేస్తున్నాం, రైతు భరోసా చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఏ విలేజ్కి పోయినా మనకు కనిపిస్తే ఇందిరమ్మ ఇల్లు. సో మేము చెప్పిన అన్నీ చేసినాం. అంతకుముందు ఎవరైనా ఊళ్ళలో కాలనీ కానీ ఇండ్లు కానీ ఉంటే అది ఇందిరామ రాజ్యంలో ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో కాంగ్రెస్ పార్టీ చెప్పిన అన్నీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది. సో ప్రజలందరూ కాన్ఫిడెన్స్గా ఉన్నారు, నమ్మకంగా ఉన్నారు. రాబోయే రోజులలో స్పెసిఫిక్ తెలంగాణ రాష్ట్రంలో 80-85% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వనపర్తిలో మాత్రం 100% గెలుస్తుంది. ఏంటి సార్ వనపర్తిలో 100% గెలుస్తుంది అంటున్నారుగా, మీ విశ్వాసం ఏంటి? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల, ఇక్కడ సాగునీరా, తాగునీరా అంటే ఏంటి మీ విశ్వాసం ఏంటి? వనపర్తికి సంబంధించి సాగునీరు ఇచ్చే క్రమంలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక కేఎల్ఐకి సంబంధించిన ఇక్కడ ఈ పక్కన ఉన్న కెనాల్స్ కానీ, ఈ ఏరియా గోపాల్పేట మండల్ కానీ, కొన్ని మండలాలు, వనపర్తిలో కొన్ని మండలాలు, గోపాల్పేటలో కొన్ని విలేజ్లు, గన్పూర్లో కొన్ని, పెద్దమందలో కొన్ని, ఆ భీమా కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అయిన ప్రాజెక్టులు. దాని తర్వాత 9.5 ఏళ్ళు వాళ్ళు ఉండి అక్కడక్కడ ఒక రెగ్యులేటర్ కట్టి మేము నీళ్ళు తెచ్చినామన్నారు. దానిలో భాగంగానే ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న పాలమూరు రంగారెడ్డిలో రెండో రిజర్వాయర్, ఇది సెకండ్ రిజర్వాయరు, దాదాపు 7 TMCలు, దాదాపు 1000 కోట్లు ఖర్చు అయింది. ఇది ఇక్కడ కనిపించేది ఏదుల విలేజ్. సో ఏదుల విలేజ్కి సంబంధించి, అనంతపూర్కి సంబంధించి, ఈ బండరాయిపాకలకు సంబంధించి, కొంకలపల్లికి సంబంధించి ఇక్కడ చాలా గ్రామాలు, దాదాపు 2600-2800 ఎకరాలు వనపర్తి కాన్స్టిట్యూన్సీలో పోయింది. సరే పోయింది, పోతే ఆ విలేజ్లకు ఏమన్నా ఆల్టర్నేట్, ఆ పిల్లలకు ఉద్యోగాల, రైతులకు కంఫర్టబుల్ ల్యాండ్ అక్వేషనా ఇచ్చిరంటే అది లేదు. ఇప్పటివరకు ఆ కెనాల్కి సంబంధించిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి, ల్యాండ్ అక్వేషన్ పెండింగ్ ఉన్నాయి. దీని తర్వాత రిజర్వాయర్ వెనకాల ఇట్లా చెరువులు వదిలిపెట్టారు, అది వాళ్ళ డిజైన్. సో అది అవసరం లేదు, దానికి అదే రెగ్యులేటర్కు చిన్న తూము పెడితే సరిపోయేది తాయకట్టుకంతా. సో ఆ పాలమూరు రంగారెడ్డిలో అక్కడ నుంచి నార్లాపూర్ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ రిజర్వాయర్ 7 TMC నీళ్ళు ఆగుతుంది. అక్కడ నుంచి ముందుకు పోవాల్సింది. అందులో ఒక్క ఎకరా అంటే ఒక్క ఎకరా వనపర్తి నియోజకవర్గానికి లేదు. సో అది వాళ్ళ పాలన. సో మేము ఇప్పుడు ఇమీడియట్గా దీనికి రెగ్యులేటర్ పెట్టి వనపర్తికి సంబంధించిన మిగిలిపోయిన 40,000 ఎకరాలకు పాలమూరు రంగారెడ్డిలో మేము యాడ్ చేపిస్తున్నాం వనపర్తి నియోజకవర్గానికి. ఈ ల్యాండ్స్ పోయిన ఈ రైతులకు కానీ, విలేజర్స్ కానీ ఏదైనా సీఎం గారితో మాట్లాడి ఏదైనా ఇండస్ట్రీ తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కానీ, ఆ పిల్లలకు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఒకటి. దాని తర్వాత బేసికలీ నేను కాంట్రాక్టర్. ఆ మధ్యలో ఆ బీఆర్ఎస్ పార్టీలో 9.5 సంవత్సరాలు బుద్ధారం రైట్ కెనాల్ కానీ, గన్పూరు బ్రాంచ్ కెనాల్ కానీ, బుద్ధారం లెఫ్ట్ కెనాల్ కానీ, వనపర్తి నుంచి టువర్డ్స్ పాన్గల్ పోయే ప్యాకేజ్ నెంబర్ 17 కానీ, ప్యాకేజ్ నెంబర్ 19 కానీ అన్నీ నేనే చేసిన. సో అప్పుడు కాంట్రాక్టరే చేసినాం. ఎందుకు చేసినాం? అవి టెండర్ లేకపోయినా, ల్యాండ్ అక్విజిషన్ లేకపోయినా మా వనపర్తి ప్రజలకు నీళ్ళు రావాలని చేసినాం. దానిలో భాగంగానే నన్ను ఆశీర్వదించారు అంతకుముందున్న ఎమ్మెల్యే, అప్పుడున్న మంత్రి. సో ఆయనకు ఈ ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు ఏమైనా రేట్ ఎక్కువ ఇప్పించాలా, ఇంకేమైనా మిగిలిపోయినాయాలా, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలా, అవన్నీ దాని మీద సోకు లేకుంటుండే. ఈ ఏదులకు సంబంధించిన దానికి నల్లమట్టి ఇప్పిస్తే ఏం డబ్బులు వస్తాయి, ఎర్రమట్టి అమ్ముకుంటే ఏం డబ్బులు వస్తాయి, అక్కడ ఏమైనా కొండలు కనిపిస్తే దాన్ని కబ్జా చేయడం, ఫామ్ హౌస్లు కట్టడు. సో అవన్నీ అక్కడ హైదరాబాద్లో కేసీఆర్, ఇక్కడ నిరంజన్ రెడ్డి వాళ్ళంతా ధ్వంసం చేసిపోయినారు 9.5 ఏళ్ళు. అవన్నీ కవర్ చేస్తూ ఇవన్నీ వాళ్ళకు వేరే నియోజకవర్గం నుంచి పుట్టి పెరిగి ఇక్కడ వచ్చి వనపర్తి మీద ప్రేమ ఉండదు, నన్ను గెలిపించండి, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి, ఆత్మగౌరవం పోరాటం స్టార్ట్ చేస్తే
వనపర్తి ప్రజలు, ఏదుల మండల ప్రజలు అందరూ ఆశీర్వదించున్నారు. సో రేపు లోకల్ బాడీలో కూడా మా పార్టీ పెద్ద ఎత్తున మేము పెట్టిన క్యాండిడేట్ అందరూ గెలుస్తారు. సరే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మేమంతా పూర్తి చేసినాం. ఒక 9,000 కోట్లు, 10,000 కోట్లు అయితే మొత్తం ప్రాజెక్ట్ అయిపోతది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నేటికి అదే చెప్తా ఉన్నారు. నిజంగా పూర్తయిందా సార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయిందా? మీరు ఒక కాంట్రాక్టర్‌గా మీకు తెలుసు. నేను దీని మీద ఇప్పటికీ గాంధీ భవన్లో మాట్లాడినా, హ్మ్. సిఎల్పిలో మాట్లాడినా, మొన్న వనపర్తిలో మాట్లాడినా. ఆ కేటీఆర్కు వాళ్ళకు నేను ఛాలెంజ్ చేసిన. పాలమూరు రంగారెడ్డి డిజైన్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఇక్కడనే కుర్చేసుకొని పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తాను 33,000 కోట్లతోన టెండర్స్ పిలిచారు. సో 33,000 కోట్లలో టెండర్స్ పిలిచి 9 ఏళ్ళు అయింది, 9-10 ఏళ్ళు అయింది. సో అది ఇప్పుడు నేను మా ఇంజనీర్లతో మొత్తం క్యాలిక్యులేషన్ చేపిస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి దాదాపు 65,000 కోట్లు కావాలి. సో అప్పటికిప్పటికి ఏ గవర్నమెంట్ ఉన్నా వాల్యూస్ పెరుగుతాయి. సో వాళ్ళు చెప్పిన వాల్యూకే తీసుకున్న 23,000 కోట్లు ఖర్చు పెట్టారు. వర్కులో 90% కంప్లీట్ అవుతారు. ఎట్లయింది? ఆ ముందర నార్లాపూర్ ఉంటుంది, రిజర్వాయర్ కంప్లీట్ కావాలి, పంప్ హౌస్ కంప్లీట్ కావాలి, ఏదులో కంప్లీట్ కావాలి. ఆ నార్లాపూర్ నుంచి ఏదులోకి వచ్చే కెనాల్లో దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ ఆర్డర్ రాకుంది. సో టెక్నికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఏం చెప్పినంటే మళ్ళీ కూడా ఇక్కడ మతి భ్రమించిన కేటీఆర్కు ఇక్కడ పనికిమాలిన నిరంజన్ రెడ్డి ఉంటాడు, వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చెప్పినట్లు 90% కంప్లీట్ అయితే సో 33,000 కోట్లల్లో 23,700 కోట్లు ఖర్చు పెట్టింది. దానికి 10% అంటే ఎంత? 2,700 కోట్లు. నేను 3,000 కోట్లు మా సీఎం గారికి చెప్పి రిలీజ్ చేపిస్తాను. కాంట్రాక్టర్లు మీరే, కమిషన్లు తీసుకుంది మీరే, అప్పుడు టెండర్స్ పిలిచింది మీరే, డిపార్ట్మెంట్ అదే, ల్యాండ్ యాక్వేషన్ అదే, రిజర్వాయర్లు అవే, మీరే కంప్లీట్ చేయండి. 3,000 కోట్లు ఇస్తాం కదా. దానికి శాత కాదు, నేను చర్చకు రమ్మని చెప్తున్నా. వాళ్ళు చెప్పిన వాళ్ళ స్టాండ్ మీద వాళ్ళు ఉన్నామంటే నా స్టాండ్ మీద నేను ఉంటాను. 3,000 కోట్లు ఇస్తే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం వాళ్ళని. సో అది అబద్ధము. 60,000 కోట్లు కావాలి. వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం 52% అయింది. 52% కూడా అక్కడ టేల్ ఎండ్లో కంప్లీట్ కాకముందు, స్టార్టింగ్లో కంప్లీట్ కాకముందు టేల్ ఎండ్లో టెండర్స్ పిలిచారు. సో అట్లా కాకుండా మా గవర్నమెంట్ వచ్చినాక 6,700 కోట్లు ఖర్చు పెట్టినాం ఇప్పటివరకు. అది ప్రయారిటీ బేసిక్లో ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3 ఇట్లా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్కు అసలు డబ్బులు ఇవ్వాలి చాలా ముందుకు ఇవన్నీ. సో ఎందుకు ఇవ్వరంటే రైతులు వాళ్ళకు 5%, 6% లంచాలు ఇవ్వరు కదా, కమిషన్ ఇవ్వరు కదా. ఫస్ట్ టెండర్స్ పిలిచి దొబ్బేసారు రైతుల సంగతి దేవుడు. ఆ రైతులకంతా మేము డబ్బులు ఇస్తున్నాం. సో ఆ పాలమూరు రంగారెడ్డి మీద ఆ మతి భ్రమించిన సిస్టర్ స్ట్రోక్ తగిలింది, ఆయన చెల్లెల స్ట్రోక్ తగిలి మన పిచ్చర్లాగా తిరుగుతున్నాడు కేటీఆర్. ఆ కేటీఆర్కి ఇక్కడ నుంచి ఏదుల నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు, మీ నిరంజన్ రెడ్డి, మీ మాజీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, నేను ఒక్కనే ఉంటా, టెక్నికల్గా మాట్లాడతాం, చర్చకు రెడీ ఉన్నాం. సరే ఇంకొక విషయం కనిపిస్తే నార్లాపూర్లో కేసీఆర్ పంప్ హౌజులు స్టార్ట్ చేసిండు. ఈ నీళ్ళన్నీ తీసుకుపోవాలి, పాలమూరు ప్రజలంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లలో తీసుకుపోవాలి, పూజలు చేసుకోవాలి ఇట్లా అని చెప్పారు. మరి ఏంటి సార్ ఆ నార్లాపూర్ అంటే ఇక పరోక్షంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించినట్టేనా? వాళ్ళు సెప్టెంబర్ 10th అనుకుంటా, 10th, 11th నోటిఫికేషన్ ఎలక్షన్ 2-3 డేస్లో పడుతుంది అనగా కేటీఆర్ హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఇక్కడున్న నిరంజన్ రెడ్డి, ఇక్కడున్న శ్రీనివాస్ గౌడ్, ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు అందరూ మీరు ఊళ్ళ చెంబులు, లోటలు, బకెట్లు ఏముంటే అర్జెంటు తీసుకొని అడిగి నార్లాపూర్ రండి, మోటార్ ఆన్ చేస్తున్నాం, జాతికి అంకితం చేస్తున్నాం, మొత్తం ప్రాజెక్ట్ ఖతమైంది, మొత్తం మేము పొడిచినాం అని చెప్పి ఒక మోటార్ ఆన్ చేశారు. మనోళ్ళంతా నమ్మిరు. ఆ చెంబులు నీళ్ళలో పట్టుకుపోయి ఇట్లా ఏదుల లాంటి దేవాలయాలు, అన్ని ఊళ్ళో దేవాలయాలు నీళ్ళు పోసి కేసీఆర్ స్టార్ట్ చేసాడని పూజలు చేశారు. సో ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ దిగేలోపే అది మోటార్ బంద్ అయింది. సో ఓన్లీ ఒకటే మోటార్, 8 మోటార్లకు ఒకటి స్టార్ట్ చేసి ఓన్లీ ఎలక్షన్ స్టంట్ అది. సో అందుకే పాలమూరులో ఉన్న దేవతలందరూ పనిష్మెంట్ చేసి కర్రు కాల్చి వాత పెట్టారు. సో వాళ్ళు చెప్పినట్టు మేము చేయము. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 12,60,000 ఎకరాలకు బరాబర్ మా రేవంత్ రెడ్డి గారు నిలుస్తారు. సరే మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలైతే ఖచ్చితంగా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ వైపే ఉన్నారంటారు. 100% ఉంటారు. ఎందుకు ఉంటారు అంటే రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు బిడ్డ. ఇక్కడ పక్కల కొండారెడ్డిపల్లిలో పుట్టినాడు ఆయన. అక్కడే మన అచ్చంపేట నియోజకవర్గం వనపర్తిలో చదువుకున్నాడు. ఈ మధ్యకాలంలో మీరు చూసిండ్రేమో మహబూబ్నగర్లో 1,00,000 మందితో మేము రైతు సదస్సు పెట్టినాం ఫస్ట్ ఇయర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు. ఆ రోజు మా సీఎం గారు ఏం చెప్పారంటే ఆ స్టేజ్ మీద డిప్యూటీ సీఎం ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, అందరి ముందర ఏం చెప్పిండంటే మీరందరూ అని దగాబడ్డ పాలమూరు, వెనుకబడ్డ పాలమూరుకి సంవత్సరానికి 20,000 కోట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు నాకు ఇవ్వండి, మా ఉమ్మడి మామనాడు జిల్లాకి ఇవ్వండి, మేము అన్నీ మీతో పాటు డెవలప్ అయ్యడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీలు కానీ, అన్ని రోడ్లు కానీ, ఇంకేదైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ చేసుకుంటామని అలా డిప్యూటీ సీఎంను క్యాబినెట్ అందరిని ఒప్పించి
ఆ డెవలప్మెంట్ అంతా ఉమ్మడి మామనాడు జిల్లాలో ఇప్పుడు కనిపిస్తుంది. 1,00,000 కోట్లు ఓన్లీ 5 ఏళ్లలో మన మామనాడు జిల్లాకి ఇస్తున్నాడు కాబట్టి 100% సీఎం గారు డెవలప్ చేస్తాడు. ఎవరికైనా పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా, సో ఆయనకి ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి జెడ్పీటీ స్టేషన్, ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ అయ్యిండు, ఇక్కడ నుంచి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే సీఎం అయ్యిండు. సో ఆయన పుట్టిన గడ్డకు ఆయన ప్రేమ ఉంటుంది కాబట్టి 100% డెవలప్ చేస్తాం. ఓకే, ఇది మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా పాలమూరులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఎందుకంటే పాలమూరు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు. అందుకు ఈ సాగునీరు ఇరిగేషన్ ప్రాజెక్టులే నిదర్శనమని ఏదుల రిజర్వాయర్ను మేఘారెడ్డి గారు మనకు చూపించారు. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, వనపర్తి జిల్లా.